అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతి దినం కూడా మన దేశ క్షేమం గురించి, మన రాష్ట్రం గురించి మేము ప్రతిదినం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు మీ ముందుకు రావాల్సినటువంటి అవసరము ఏమొచ్చిందే, దేవుని వాక్యంలో నుండి మరణము లేని మనిషిని దేవుడు మొట్టమొదట సృష్టించాడండి. మరణము లేని మనిషిని దేవుడు మొట్టమొదట సృష్టించాడు. ఎవరు ఆ మరణం లేనటువంటి మనిషి అని గమనిస్తే ఆదాము. దేవుడు సృజించినటువంటి ఆదామును దేవుడు సృజించినప్పుడు మరణము లేని మనిషిని ఆదామును దేవుడు సృజించాడు. మరణం లేకుండా దేవుడు సృజించాడు. అంటే నిత్యము జీవించేటటువంటి ఆ జీవితాన్ని దేవుడు ఆదాముకి ఇచ్చాడు. కానీ ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించటం వలన, దేవునికి అవిధేయుడుగా ఉండటం వలన ఆ నిత్యము జీవించేటటువంటి ఆ భాగ్యమును, ఆ కృపను పోగొట్టుకున్నాడు. ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించాడో, దేవుని మాట ఎప్పుడైతే వినకుండా వారిరువురు భార్యాభర్తలో ఉన్నారో, అప్పుడు వారికి ఆధ్యాత్మిక మరణం సంభవించింది. దేవుడు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, ఆదాము హవ్వల ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుడు ఏదైనా తోటలోకి వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి ఆదామును దేవుడు పిలిచినప్పుడు ఆదాము ఏం సమాధానం చెప్తున్నాడు తెలుసండి? నీవు నీ స్వరమును వినినప్పుడు నేను భయపడి దాగుకున్నాను అని చెప్పి ఆదాము దేవునితో పలికాడండి. చూసారండి, పాపం చేసినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అతడు భయపడిపోవడం, దాక్కోవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారికి ఏం సంభవించిందంటే ఆధ్యాత్మికమైనటువంటి మరణం సంభవించింది. దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12, 14 వచనాల్లో ఏం రాయబడి ఉందంటే, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగూ ప్రవేశించునో, అందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంక్రమించిందంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక మనుషుడు పాపము చేయడం వలన మనుషునికి మరణం సంభవించింది. వాస్తవానికి దేవుడు ఆదామును సృజించినప్పుడు ఆ వ్యక్తికి మరణం లేదండి. నిత్యము జీవించేటటువంటి కృప దేవుడు ఆదాముకి ఇచ్చాడు. కానీ పాపము చేసినందువలన అతనికి మరణం సంభవించింది అని రాయబడి ఉందండి. దేవుడు ఆదాముకు ఇచ్చినటువంటి ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు ఇస్తాడంటే, మనం పాపమును జయించినప్పుడు మనకు నిత్య జీవం ఇస్తానని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అంటే దేవుని మాట వినని వారందరూ కూడా ఏమవుతారో తెలుసండి? మరణం పొందుతారంటండి. సేవకుని మాట వినని వారందరూ కూడా మరణం పొందుతారని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో ఏ రాయబడి ఉందంటే, నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరికి ఈ మాట చెప్తున్నాడంటే, దేవుడు యెహోషువకు చెప్తూ ఉన్నాడు, నీ మీద ఎవరైతే తిరగబడతారో, నీ వారికి ఆజ్ఞాపించిన ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ కూడా మరణ శిక్ష పొందుతారని దేవుని వాక్యంలో తెలియజేస్తుందండి. చాలా మంది దేవుని మాట వినడానికి ముందుకు రారు, సేవకుని మాట వినడానికి ముందుకు రారు. ఎన్నిసార్లు గద్దించినా లోబడినటువంటి వాడు హఠాత్తుగా మరణిస్తాడని చెప్పి దేవుని వాక్యంలో తెలియజేస్తుందండి. కాబట్టి ఆదాము ద్వారా పాపము లోకములు ఏ విధంగా సంక్రమించిందో, ఆ పాపము ద్వారా మనుషులందరికీ మరణము సంక్రమించింది. ఇప్పుడు ఆ పాపం పోవాలంటే ఏం చేయాలండి అంటే, పాపము పోవాలంటే రక్తము చిందించబడాలి. పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తం చిందించినటువంటి వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనుషులందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడి ఉందండి? మన పాపములను మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి
సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తానని చెప్పి ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆదాము నుండి ఇప్పటి వరకు మరణము అందరికీ సంక్రమించింది. మనం పాపము చేయని వారమైన మనం కూడా ఆ మరణం ఆదాము నుండి సంక్రమించింది. కాబట్టి నీవు ఆ పాపములో జీవిస్తూ పాపములో బ్రతుకుతూ మరణిస్తే నరకము తప్పదు. పాపమును ఏం చేయాలంటే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి విడిపించి మనను పవిత్రంగా చేసేది ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆమేన్. కాబట్టి ఈ సందేశం ద్వారా మీరు బలపరచబడినట్లయితే, ఈ వాక్యము ద్వారా మీరు బలపరచబడినట్లయితే, ఈ ఉపదేశం ద్వారా మీరు బలపరచబడినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ వీడియో రూపంలో మీకు రావాలంటే బెల్ సింబల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ ప్రైజ్ ద లార్డ్.